అండి అందరికీ. ఈ వీడియోలో మనం జూలై 3కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే డిస్కస్ చేసుకుందాం. అంతకన్నా ముందు వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ ఇంకా క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని ప్రవేశపెట్టారు? ఆప్షన్ ఏ రాజస్థాన్, ఆప్షన్ బి గుజరాత్, ఆప్షన్ సి మహారాష్ట్ర, ఆప్షన్ డి మధ్యప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ రాజస్థాన్. దీనికి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్ చూసినట్లయితే రాజస్థాన్ యొక్క ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని ప్రవేశపెట్టారు. రైతులకు ఏడాదికి 2000 ఆర్థిక సాయం అందిస్తారు. దీని ద్వారా మొదటి విడతలో 1000 రూపాయలు అందిస్తారు. మిగతా 1000 రూపాయలు 2 విడతల్లో అందజేస్తారు. నెక్స్ట్ రాజస్థాన్ గురించి చూసినట్లయితే రాజస్థాన్ రాజధాని జైపూర్. ముఖ్యమంత్రి వచ్చేసి భజన్ లాల్ శర్మ. రాజస్థాన్ గవర్నర్ వచ్చేసి కల్రాజ్ మిశ్రా. భాష వచ్చేసి రాజస్థానీ మరియు సింధీ. కొన్ని ప్రాంతాల్లో గుజరాతీ కూడా మాట్లాడతారు. నెక్స్ట్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అరుణాచల్ ప్రదేశ్కి పెమా ఖండ్, అస్సాం హిమంత బిశ్వ శర్మ, బీహార్ నితీష్ కుమార్, ఛత్తీస్గఢ్కి వచ్చేసి విష్ణు దియో సాయి, గోవా ప్రమోద్ సావంత్, గుజరాత్ భూపేంద్ర పటేల్, హర్యానా నయాబ్ సింగ్ సైని, హిమాచల్ ప్రదేశ్ సుఖ్వీందర్ సింగ్ సుహు, జార్ఖండ్ చంపల్ సోరెన్, కర్ణాటక సిద్ధరామయ్య, కేరళ వచ్చేసి పినరై విజయన్, మధ్యప్రదేశ్కి వచ్చేసి మోహన్ యాదవ్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మహారాష్ట్ర ఏక్నాథ్ షిండే, మణిపూర్ ఎన్ బిరేన్ సింగ్, మేఘాలయ సికే సంగ్మా, మిజోరాం లాల్దుహోమా, నాగాలాండ్ నెప్లూరియో, ఒడిషా మోహన్ చరణ్ మాజీ, పంజాబ్ భగవత్ సింగ్ మాన్, రాజస్థాన్ భజన్ లాల్ శర్మ, సిక్కిం పిఎస్ గోలే, తమిళనాడు ఎంకే స్టాలిన్, తెలంగాణ రేవంత్ రెడ్డి, త్రిపుర డాక్టర్ మాణిక్ సాహా, ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్. నెక్స్ట్ ఉత్తరాఖండ్ శ్రీ పుష్కర్ సింగ్ ధామి, వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ. భారత ఆర్మీ ఏ దేశ ఆర్మీతో కలిసి మైత్రి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ని ప్రారంభించింది? ఆప్షన్ ఏ మలేషియా, ఆప్షన్ బి థాయిలాండ్, ఆప్షన్ సి యుఎస్ఏ, ఆప్షన్ డి సింగపూర్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి థాయిలాండ్. దీనికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూసినట్లయితే భారత్ థాయిలాండ్ కలిసి మైత్రి మిలిటరీ ఎక్సర్సైజ్ని అయితే ప్రారంభించాయి. ఎక్కడ జరుగుతుందంటే థాయిలాండ్లోని టక్ ప్రావిన్స్లో ఫోర్ట్ వచిర ప్రకాన్. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే జూలై 1, 2024 నుంచి 15th జూలై 2024 వరకు. దీనికన్నా ముందు ఎప్పుడు జరిగిందంటే మేఘాలయలోని ఉమ్రోయ్లో 2019లో సెప్టెంబర్ 16 నుంచి 29 వరకు జరిగాయి. భారత్ థాయిలాండ్ మధ్య ఈ విన్యాసాలు 2006 నుంచి జరుగుతున్నాయి. నెక్స్ట్ భారత్ మరియు థాయిలాండ్ మధ్య జరుగుతున్న ఆర్మీ విన్యాసాల పేరు వచ్చేసి మైత్రి, నౌకా విన్యాసాల పేరు వచ్చేసి ఎక్స్ అయుతయ, ఎయిర్ ఫోర్స్ విన్యాసాల పేరు వచ్చేసి ఎక్స్ సియామ్ భారత్. నెక్స్ట్ థాయిలాండ్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే థాయిలాండ్ యొక్క రాజధాని బ్యాంకాక్, కరెన్సీ వచ్చేసి థాయ్ బాత్. థాయిలాండ్ యొక్క ప్రధాని వచ్చేసి శ్రేత్తా తావిషిన్. థాయిలాండ్ యొక్క భాష వచ్చేసి థాయ్ భాష అనేది మాట్లాడతారు వీళ్ళు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇండియా బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న విన్యాసాల పేరు వచ్చేసి సంప్రీతి. ఇండియా మరియు శ్రీలంక మధ్య మైత్రి శక్తి. ఇండియా మరియు శ్రీలంక సునెక్స్. ఇండియా థాయిలాండ్ మధ్య జరుగుతుంది మైత్రి ఎక్సర్సైజ్. ఇండియా మరియు థాయిలాండ్ మధ్య సియామ్ భారత్. ఇండియా యుఎస్ మధ్య జరుగుతున్నది వజ్ర ప్రహార్. ఇండియా యుఎస్ మధ్య యుద్ధ అభ్యాస్. ఇండియా యుఎస్ మధ్య కోప్ ఇండియా. ఇండియా మరియు మంగోలియా మధ్యలో నొమాడిక్ ఎలిఫెంట్. నెక్స్ట్ ఇండియా మరియు ఇండోనేషియా మధ్య గరుడ శక్తి. ఇండియా ఇండోనేషియా మధ్య ఇండియా ఇండో కార్పెట్. నెక్స్ట్ ఇండియా ఇండోనేషియా మధ్య సముద్ర శక్తి. ఇండియా ఫ్రాన్స్ మధ్యలో శక్తి ఎక్సర్సైజ్. ఇండియా ఫ్రాన్స్ మధ్య వరుణ ఎక్సర్సైజ్. ఇండియా ఫ్రాన్స్ మధ్య గరుడ ఎక్సర్సైజ్. ఇండియా జపాన్ మధ్య ధర్మ గరుడియన్. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి లాస్ట్ 6 monthsలో జరిగిన విన్యాసాల పేర్లు అయితే గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఏ బ్యాంక్ ఎంఎస్ఎంఈ సహజ్ పేరుతో
ఆన్లైన్ బిజినెస్ లోన్ సొల్యూషన్ని లాంచ్ చేసింది? ఆప్షన్ ఏ హెచ్డిఎఫ్సి, ఆప్షన్ బి బ్యాంక్ ఆఫ్ బరోడా, ఆప్షన్ సి ఎస్బీఐ, ఆప్షన్ డి ఐసిఐసిఐ. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఎస్బీఐ. దీనికి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్ చూసినట్లయితే ఎంఎస్ఎంఈ సహజ్ ఎండ్ టు ఎండ్ డిజిటల్ ఇన్వాయిస్ ఫైనాన్సింగ్ అనేది స్టార్ట్ చేసింది. ఇందులో 15 నిమిషాల లోపే 1,00,000 వరకు లోన్ అయితే మంజూరు చేస్తారు. దీని యొక్క లక్ష్యం మానవ జోక్యాన్ని తగ్గించి వ్యాపారాన్ని సులభతరం చేయడం కోసము ఆన్లైన్ లోన్ సొల్యూషన్ని లాంచ్ చేసింది. నెక్స్ట్, ఎంఎస్ఎంఈ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఎంఎస్ఎంఈకి ప్రస్తుతం ఉన్న మంత్రి వచ్చేసి జీతన్ రామ్ మాంజీ. ఎస్బీఐ యొక్క నూతన చైర్మన్ వచ్చేసి చల్లా శ్రీనివాసులు శెట్టి. ఇండియన్ ఫిలిం ఫెస్టివల్లో ఏ భారతీయ చిత్రం గ్రాండ్ జ్యూరీ అవార్డును అందుకుంది? ఆప్షన్ ఏ ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్, ఆప్షన్ బి ది షేమ్లెస్, ఆప్షన్ సి గర్ల్స్ విల్ బి గర్ల్స్, ఆప్షన్ డి ది ఎలిఫెంట్ విస్పరర్స్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి గర్ల్స్ విల్ బి గర్ల్స్. దీనికి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్ చూసినట్లయితే ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ అనేది లాస్ ఏంజిల్స్లో జరిగింది. గ్రాండ్ జ్యూరీ అవార్డును అందుకున్న చిత్రం వచ్చేసి గర్ల్స్ విల్ బి గర్ల్స్. దీని యొక్క డైరెక్టరు సుచి తలాటి. ఈ చిత్రానికి ప్రొడ్యూసర్స్ వచ్చేసి రీచా చద్దా మరియు అలీ ఫజల్. ఈ చిత్రం సన్డాన్స్ ఫిలిం ఫెస్టివల్లో 2 ప్రధాన అవార్డులను కూడా అందుకుంది. వీటితో పాటుగా రుమేనియాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ మరియు ఫ్రాన్స్లో జరిగిన బియారెంజ్ ఫిలిం ఫెస్టివల్లో గ్రాండ్ జ్యూరీ అవార్డులను కూడా గెలుచుకుంది. లోకార్నో ఫిలిం ఫెస్టివల్లో కెరీర్ అచీవ్మెంట్ అవార్డును అందుకోనున్న మొదటి భారతీయుడు ఎవరు? ఆప్షన్ ఏ అమితాబ్ బచ్చన్, ఆప్షన్ బి రామ్ చరణ్, ఆప్షన్ సి షారుఖ్ ఖాన్, ఆప్షన్ డి రాజమౌళి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి షారుఖ్ ఖాన్. దీనికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్ చూసినట్లయితే లోకార్నో ఫిల్మ్ ఫెస్టివల్ అనేది 77వ ఎడిషన్ అయితే జరగబోతుంది. ఇందులో కెరీర్ అచీవ్మెంట్ అవార్డును అందుకున్న మొదటి భారతీయుడు వచ్చేసి షారుఖ్ ఖాన్. లోకార్నో ఫిలిం ఫెస్టివల్ అనేది స్విట్జర్లాండ్లో జరగబోతుంది. ఈ ఫిలిం ఫెస్టివల్ యొక్క ఆర్టిస్టిక్ డైరెక్టర్ వచ్చేసి జియోనా ఏ నజారో. ఫిడే వరల్డ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరగబోతోంది? ఆప్షన్ ఏ ఇండియా, ఆప్షన్ బి సింగపూర్, ఆప్షన్ సి రష్యా, ఆప్షన్ డి యుఎస్ఏ. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి సింగపూర్. సింగపూర్లో ఫిడే వరల్డ్ ఛాంపియన్షిప్ అనేది జరగబోతోంది. దీనికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూసినట్లయితే సింగపూర్ అనేది మొదటిసారిగా చెస్ ఛాంపియన్షిప్కి ఆతిథ్యం అనేది ఇస్తుంది. నెక్స్ట్, ఈ సంవత్సరం జరగబోయే టోర్నమెంట్ యొక్క తాత్కాలిక తేదీలో నవంబర్ 20 మరియు డిసెంబర్ 15 తేదీలలో జరుగుతాయనేసి మెన్షన్ చేశారు. ఈ ఛాంపియన్షిప్లో పోటీ అనేది చైనా యొక్క 31 ఇయర్స్ గ్రాండ్ మాస్టర్ డింగ్ లీరెన్కి మరియు భారత్కు చెందిన 18 ఏళ్ల గ్రాండ్ మాస్టర్ గుకేష్కి మధ్య పోటీ అనేది జరుగుతుంది.